అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. స్వామివారి అభిషేకానికి 1,00,000 పెన్నులు పూజైనాక ప్రసాదంగా తీసుకున్నారు భక్తులు. ఆడివిల్లల్ని ఏడిపించిండ్రు పోకిరీలు. జుట్టు పిల్కలు కట్టి రోడ్డు మీద దింపిండ్రు పోలీసులు. ధనాధనెక్కిండు బిల్డింగు, చేరుకున్నాడు 101 అంతస్తు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఎక్కాలంటేనే మస్తు అంటే మస్తు కాలు నొస్తాయి. ఇక 5-6 ఫ్లోర్ల బిల్డింగ్ ఎక్కాలంటే ఇంకా ఎట్లుంటుందో ముచ్చట తెలిసిందే కదా. ముఖ్యంగా దినా మెట్లెక్కి దిగేటోళ్లకు ఆ పరిస్థితి కళ్ళకు కనబడుతున్నాలే కదా. అయితే ఈడ మాత్రం ఒకరు మెట్లతోని బిల్డింగ్ ఎక్కలే, లిఫ్ట్ అంతకన్నా ఎక్కలే. అయినా ఎట్లా బిల్డింగ్ ఎక్కిండో చూడుండ్రి. ముందుగానే చెప్తున్నా, చూస్తే మాత్రం పర్షాన్ అవుతారు పక్క. కనీసం తాడైనా కట్టుకోలేదు, చేతులకు చెమటలు పట్టినా తగ్గలేదు. ఒక్కో ఫ్లోర్ ను రప్ప 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 ఎక్కి రికార్డుల మీద రికార్డులు సృష్టించిండు ఇగొగ్గి అన్న. అగ చూడుండ్రుల్లా కోతిగాంగా ఒక కొమ్మ మీదకెళ్ళి ఇంకో కొమ్మ మీదకి అల్కీజ్గా దూకినట్టు అన్ని అంతరాల బిల్డింగ్ ను ఎంత సింపుల్ గా ఎక్కిండో. బాప్రే 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 వాయమ్మనే సుషిరానుల్లా బిల్డింగ్ అసలు ఎంత పెద్దగా ఉన్నదో టీవీలో చూస్తున్న మనకే కళ్ళు తిరిగినంత పని అవుతున్నది. తైవాన్ లా తైఫీ 101 బిల్డింగ్ అంటారట దీన్ని. ఈ అన్న పేరు రాక్ క్లైబర్ అలెక్స్ హోన్నోల్డ్. 580 మీటర్ల ఎత్తున్న ఈ బిల్డింగ్ ఎక్కేటందుకు 90 నిమిషాల టైం తీసుకున్నాడు. చూడుండ్రి ఎంత మంది వచ్చి ఎట్లా కండ్లార్పకుండా చూసిండ్రో. పైకి పోయినాక అన్న ఎట్లా సెల్ఫీ తీసుకున్నాడో. మొత్తం 101 అంతస్తులు ఉన్నాయట దీంట్లో. 64 అంతస్తుల దగ్గరికి పోతే ఇక దాదాపు ఎక్కినట్టేనట గంతే. ఈడికి ఎక్కేందుకు ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోండ్రి. అయినా కూడా గింత పెద్ద బిల్డింగు గింత ఈజీగా ఎక్కిండంటే ఎంత మోతవరో అర్థం చేసుకోండ్రి. చూసేటందుకు బక్కపలసగానే ఉన్నాడు గాని మామూలోడు కాదు పోండ్రి. పిట్ట పోయినట్టే పోయిండు పైకి. మొన్నట్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్లా ఒక కుక్క హనుమాన్ విగ్రహం చుట్టూ గిర్ర తిరిగిందని చెప్పి చాలా మంది దానికి పూజలు చేశారు కదా. సేమ్ అట్లనే గిడో కాడ ఓ చెట్టుకు పూజలు చేస్తున్నారు. మరి ఈ చెట్టుకి ఏం స్పెషల్ ఉన్నది అంటే చూడుండ్రి, మీకే తెలుస్తుంది. ఈ కుక్క హనుమాన్ విగ్రహం చుట్టూ దుర్గమ్మ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసిందని చెప్పి భక్తులు ఈ కుక్కకు పూజలు చేసినట్టే ఇంగో ఈ చెట్టుకు కూడా పూజలు చేస్తున్నారు. ఈ కుక్క అంటే దేవుని విగ్రహం చుట్టూ తిరిగింది కాబట్టి పూజలు చేసిర్రు. మరి ఈ చెట్టుకెందుకు మొక్కుతున్నారు అని అంటే ఈ చెట్టుల నుంచి పొగొస్తున్నదట. చూస్తుంటేనే అవపడతలేదా, లోపట మండుతున్నది. ఇక దీన్ని చూసి ఇదేదో మహిమనే అనుకుంటున్నారట. మరి లోపట ఎట్లా మండుతున్నదంటే ఏమో మరి ఎవరైనా నిప్పేసిర్రో ఎట్లా అంటుకున్నదో ఏమైందో తెలియదు గాని ఈడున్న భక్తులైతే దీన్ని మహిమగల్ల చెట్టు అని మొక్కుతున్నారు. ఇది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే. మరి పబ్లిక్ లోపల మండి చెట్టు ఇరిగిన ఇరుగుతుంది. ఎందుకైతే అందుకాయే ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేస్తే బెటరు. భక్తుంటే మొక్కుండ్రి, మీ నమ్మకం మీది గాని ముందైతే ఆ ఆఫీసర్లకైతే ఫోన్ చేయండ్రి అని అంటున్నారు ఈ చెట్టును చూస్తున్న కొందరు పబ్లిక్. ఈ కాలంలో ఆలు మగలు ఎట్లురో చూస్తున్నారు కదా నొల్లా. ఒకళ్ళ మీద ఒకళ్ళకు నమ్మకమే లేదు. ఉత్తుత్తి వాటి కలిగి మూతి ముడుచుకొని కూసుంటారు. ఇష్టమైన కూర వండలేదని భర్త, కొత్త చీర కొనియలేదని భార్య కొట్లాడుకొని సంసారాన్ని బజాట్లేసుకుంటున్నారు. నా లైఫ్ నా ఇష్టం అనుకుంటా మొండి శాతలకు పోయి ఇడుపు ఖైదాల కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కానీ గా ఒరిస్సాలో ఒక తాతను చూస్తే ఆలు మగల మధ్యలో ఉండే అనుబంధం ఎంత బలమైందో తెలుస్తుంది. అయ్యో భగవంతా, ఎంత కష్టం వచ్చింది తాత నీకు. చూస్తున్నారా అనుల్లా, ఒడిస్సాలో ఉండే బాబు లోహర్ అనే 70 ఏళ్ల తాత పక్షవాతం వచ్చిన తన భార్యను డాక్టర్కి చూపెడదామని రిక్షాలు వేసుకొని దవాఖానకు తీసుకుపోతున్నాడు. అదేదో పక్క ఊళ్ళనో పట్నంలోనో ఉన్న హాస్పిటల్కో కాదు, 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతున్నాడు. జేబులా నయా పైస లేదు. అంబులెన్స్ లో తీసుకుపోవాలంటే దానికయ్యే కిరాయి పైసలు కూడా లేవట తాత దగ్గర. అందుకే ఒక పాత రిక్షా తెచ్చుకొని ఆ ముసలామను రిక్షాలో కూసబెట్టుకుని ట్రీట్మెంట్ కోసము పట్టుబదులని విక్రమార్కుని లెక్క గంత దూరం దొక్కుంటూ పోయిండు. అక్కడ ఆమె డాక్టర్కి చూపెట్టి మందులు తీసుకొని అదే రిక్షాలో కూసబెట్టుకొని మళ్ళా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటి ముఖం పట్టిండు. ఈ తాత గురించి తెలిసిన తొవ్వంట కొంతమంది సహాయం చేస్తామని ముందుకొస్తే వద్దన్నాడట. నాకు ఇష్టమైనవి 2, ఒకటి తన భార్య, 2 ఈ రిక్షా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది.
ఈ వయసులో కూడా ఆ తాతకు తన భార్య మీద ఉన్న ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అవును, ప్రేమ అంటే నమ్మకం, ప్రేమ అంటే బంధం, ప్రేమ అంటే బాధ్యత. ఈ కాలం ఆలుమగలకు అసొంటి ఏం లేవు అని కామెంట్లు పెడుతున్నారు. కొందరు కారు వేసుకోను లేదంటే బండి వేసుకోను రోడ్డు మించి పోతున్నప్పుడు పక్క పొంట ఇంకో బండి వచ్చి ఈ బండికి రాకపోయి ఈత గిట్ల పడితే అబ్బో ఇక మామూలు లొల్లి పెట్టరాళ్ళు. అట్లెట్లా దాకిస్తావు, ఇప్పుడు ఎట్లా, దానికి ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పి ఎంతో కొంత వసూలు చేస్తుంటారు. వట్టిగానైతే అస్సలకే ఓనియరు. వాళ్ళు తప్పైందని చెప్పినా ఒప్పుకోరు. అంటే అందరు కాదు, కొందరైతే గిట్లనే చేస్తుంటారు. కానీ గిడొక అన్న ఆయన కారుకు ఇంకొక ఆయన గీత పడేస్తే ఏం చేసిండో చూడుండ్రి. ఇంకో ఇదే కారు ఇంత పెద్ద గీత పడ్డది. ఈ కారు ఓనర్ ఈయననే గీత పడేసిందేమో. ఇంకో ఈ అన్న డెలివరీ బాయ్గా పనిచేస్తుండు. అనుకోకుండా బండి రాకపోయి ఇట్లా అయింది. అసలే ధరకల్ల కారు ఇది. ఈ గీతను పోగొట్టి మళ్ళా పెయింటింగ్ వేసేందుకు 1,50,000 అవుతుందని లెక్క కట్టిండట. అప్పుడు పాపం ఈ డెలివరీ బాయ్, అన్నా నా దగ్గర పైసలు లేవు, ఏదో బతుకు తెరువు కోసం పనిచేస్తున్నా, మా అమ్మకు క్యాన్సర్ అని ఆయన బాధని చెప్పుకున్నాడు. ఇక మాటలు విన్నవోలే ఈ కార్ ఓనర్ది మనసు కరిగిపోయింది. ఇక వెంటనే ఆ డెలివరీ బాయ్ను దగ్గరికి తీసుకొని, నువ్వేం బాధపడకు, ఈ ఖర్చు నేనే భరించుకుంటా అన్నాడు. అంతేకాదు వీళ్ళ అమ్మ ట్రీట్మెంట్కు సాయం చెయ్యుర్రి అని సోషల్ మీడియాలో ఉన్న పబ్లిక్ను ఆయన కోరి మంచితనం చాటుకున్నాడు. నిజంగా మంచి మనిషి కదా అనుల్లా. అదే ఒక్కొక్కరైతే నీకే కష్టం వస్తే నాకేంది, నీతోని నాకేం పని, ముందైతే నా కారు రిపేర్కి అయ్యే పైసలు ఇయ్యి అని లొల్లి వేయపోనా. కానీ అన్నట్లు వేయలేదు. అందుకే ఈ అన్నను అందరూ తారీఫ్ చేస్తున్నారు. మామూలుగా స్వామి వారికి జలాభిషేకం చేస్తారు, పాలాభిషేకం చేస్తారు, ఇంకా తేనె, నెయ్యి, చక్కెర, పూలాభిషేకం, ఇట్లా చాలా తీర్థాభిషేకాలు చేస్తుంటారు కదా. అయితే అయిన వీళ్ళ వినాయకుడికి పెన్నుతోన అభిషేకం చేసిండ్రు. ఇట్లా ప్రతి ఏడాది జరుపుతారట. అట్లనే ఈ ఏడాది కూడా జరిపిర్రు. కానీ 1,00,000 పెన్నులను ఒక్క దగ్గరనే పోస్టర్లకు భలే అనిపిస్తున్నది కదా అనుల్లా. ఈ అట్లనే తిరుమలలో కూడా రథసప్తమి సందర్భంగా మస్తు మంది భక్తులు పోయి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అన్ని గుళ్ళల్లో పూజలు చేసిర్రు. యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళ కూడా భక్తులు చాలా మంది కనబడ్డరు. లైన్లలో నిల్చుండి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ గుడి కూడా భక్తులతోని కిటకిటలాడింది. గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పూలతోని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. మరి ఆ అమ్మవార్ల స్వామివార్ల ఆశీస్సులు అందరికి ఉండాలే, అందరూ చల్లగా ఉండాలని కోరుకుందాం. కొందరు పోకిరి పోరలు ఉంటారు, వాళ్ళకు బండ్లు దొరికితే చాలుల్లా రోడ్డు మీద బుర్ర బుర్ర పోకుంటా ఆడవిలగాన్లు కనిపిస్తే లేనిపోని కథలు పడతారు. అరే వాళ్ళు కూడా మన అక్కనో చెల్లెనో అనుకోవాలి, కానీ లేనిపోని మాటలు మాట్లాడుకుంటా తిప్పల పెడుతుంటారు. ఇంకో అసోంటి పోరలకే పోలీసులు ఒక పనిష్మెంట్ ఇచ్చిండ్రు కదా అంటే మీరు ఊహించుడు కూడా ఊహించరులా. ఇంకో ఇట్లా బండి మీద రోడ్డు పొన్న తిరుక్కుంటా ఆడవిల్లలు కనబడితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన ఈ అవులే పోకిరి పోరలను దొరకబట్టి పోలీసులు ఏం చేసిర్రో చూడుర్రే. మంచి పని, మందవది, కందగడ్డ తిక్క కుదిరిండాలే. చూసిండ్రా పబ్లిక్ పోలీసులు ఏం చేసిర్రో, మంచిగా గుండు ఆడింత డిజైన్గా గీకిచ్చి మంచిగా పిల్క దుట్లు కట్టి మీసాలు కూడా తీసి రోడ్ల మీద దింపిర్రు. ఇంకోసారి ఈ బద్మాష్గాళ్ళే కాదు, ఇంకెవ్వరు కూడా ఆడోళ్ళ జోలికి పోవాలన్నా లాగులు దర్శతట్టు చేసిర్రు. వీళ్ళది మధ్యప్రదేశ్ రాష్ట్రం. కాలేజీ చదువుకుంటున్న పోరలే. మరి చదువుకునేటప్పుడు ఎంత పద్ధతిగా ఉండాలి, కానీ ఇంకో ఇట్లా చిల్లర పనులు చేసి ఇజ్జత్ పోగొట్టుకున్నారు. నిజంగా వీళ్ళ అమ్మ నాయనలు కూడా వీళ్ళని గుర్తుపడతారో లేదో ఈ దేశంలా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.